ఇంకో పక్క పోలవరం నాకు 2027కి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. చిరకాల వాంఛ పూర్తి చేసినట్లే పోలవరాన్ని కూడా 2018 నాటికల్లా పూర్తి చేసి నీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10న పట్టిసీమ నుంచి దశల వారీగా నీరందిస్తామని చెప్పారు. పట్టిసీమ ద్వారా సోమశిల, పెన్నాకు నీటిని తరలిస్తామన్నారు. పోలవరం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు తాగు, సాగునీరు అందిస్తామని తేల్చి చెప్పారు. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తామన్నారు. పని చేయని గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టి దేశంలో ఎక్కడా పనులు తగ్గకుండా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి ఘాటుగా హెచ్చరించారు. ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా కూడా అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ జిల్లాలకు శాశ్వతంగా నీటి పరిష్కారం చేస్తాం. దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను పోలవరానికి వ్యతిరేకమని. పోలవరం ఇది ఒక కళ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పోలవరం ఇది ఒక కళ. తప్పకుండా ఇప్పటికే 4-5 సార్లు పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళాను. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు గ్రావిటీతో 2018కి నీళ్లు తెచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతాం. దీంట్లో అనుమానం అవసరం లేదు.